సోల్మేట్స్ అంటే ఎవరు తెలుసా? సోల్మేట్స్ అంటే ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్ నువ్వు ఎలా ఉన్నా, నువ్వు ఎన్ని చెడు పనులు చేసినా, వాళ్ళని తిట్టినా, కొట్టినా, వాళ్ళని అవాయిడ్ చేసినా కూడా వాళ్ళు నీతో ఉంటారు, నీకు సపోర్ట్ చేస్తారు. నువ్వు తప్పు చేస్తుంటే తప్పు చేస్తున్నావు అంటారు. కొన్నిసార్లు నువ్వు తప్పు చేస్తున్న దాంట్లో కూడా ఏమైనా సిల్లీ మిస్టేక్ చేసినా కూడా వాళ్ళు ఓకే హ్యాపీ అవుతా ఉంటారు అండ్ మీకు ఎంకరేజ్ చేస్తారు. అంటే మీరు ఫన్ చేశారనుకో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే కార్మిక్స్ ఉన్నారనుకో, కార్మిక్స్ ఫస్ట్ చాలా బాగుంటారు, అబ్బాయి చాలా బాగుంటారు, కానీ తర్వాత నీకు ట్రిగ్గర్ చేస్తూ ఉంటారు. ఆ ట్రిగ్గర్ ఎలా ఉంటుంది అంటే ఇక నువ్వు భరించుకోలేనంత ఉంటుంది. అందులో నుంచి నువ్వు వాళ్ళ దగ్గర నుంచి బయటికి రాలేవు, వాళ్ళ నుంచి దూరం పోలేవు. సో ట్రాప్ అయిపోయి ఉంటావు. అంటే ఆ కార్మిక్ బాండింగ్ ఎలా ఉంటది అంటే అయస్కాంతం లాంటిది, అతుక్కుంటది, ఈ అక్కడి నుంచి పక్కకు జరగదు. సో అలాగే ఉంటది. ఎవరో ఒకరు వచ్చి తీస్తే గానీ, అంటే ఆ దేవుడు వచ్చి తీస్తే కానీ, అండ్ నువ్వు లెసన్ నేర్చుకున్నాక, అంటే కార్మిక్స్ ఊరికే రారు. కార్మిక్స్ ఎవరు అంటే మనలో ఉన్నటువంటి మిస్టేక్ ని మనం నేర్చుకోవడానికి వాళ్ళు మన లైఫ్ లోకి ఎంట్రీ ఇస్తారు. అంటే మనం ఎప్పుడైతే లెసన్ ఎప్పుడు నేర్చుకుంటామో, మనల్ని ట్రిగర్ ఇస్తేనే లెసన్ నేర్చుకుంటాం, లేకపోతే నేర్చుకోం మనం. అర్థమవుతుందా? ప్రేమగా బుజ్జగించి అది ఇది చేస్తామని నేర్చుకోం. ఈ 4 ఉతికితేనే నేర్చుకుంటాము. అవునా కాదా? సో ఈ కార్మిక్స్ అనేవాళ్ళు మనల్ని బాధ పెట్టేవాళ్ళు బ్యాడ్ కాదు. మనం లెసన్ నేర్చుకోవాలి, మనం ఇంప్రూవ్ అవ్వాలి, డెవలప్ అవ్వాలి, మన సోల్ డెవలప్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళని మన లైఫ్ లోకి ఆ దేవుడు పంపిస్తాడు. కాబట్టి వాళ్ళ మీద పగ పెట్టుకోవడాలు చేయడాలు చేయకండి. వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ట్రిగ్గర్ చేస్తున్నారు, ఎందుకు బాధ పెడుతున్నారు, ఏ విషయంలో బాధ పెడుతున్నారు అని చెప్పేసి అబ్జర్వ్ చేయండి. మీకు క్లారిటీ వస్తుంది. ఒకవేళ మిమ్మల్ని ఎక్కడైతే ట్రిగ్గర్ చేస్తున్నారో ఆ పాయింట్ లోపల మీ మిస్టేక్ ఏదో ఉండుంటది. ఆ మిస్టేక్ ని మీరు ఎప్పుడైతే సరి చేసుకుంటారో అప్పుడు వాళ్ళు మీకు ట్రిగ్గర్ ఇవ్వరు, మీరు ట్రిగ్గర్ ఇచ్చినట్టుగా ఫీల్ కూడా అవ్వరు. అండ్ ఎవరైతే మిమ్మల్ని ఇన్ని రోజులు బాధ పెట్టారో వాళ్ళే మీకు సోల్మేట్ గా కూడా మారే అవకాశం ఉంటుంది. ఎప్పుడే గాని ఈ పెయిన్ ఎంతవరకు ఉంటుంది అంటే మీరు మిమ్మల్ని ఆ ట్రిగర్ చేసే దాంట్లో మీరు లెసన్ చేసుకునే అంత వరకు కూడా ఆ ట్రిగర్ అలా మీకు వాళ్ళు ఇస్తూనే ఉంటారు, వాళ్ళ త్రూగా వస్తూనే ఉంటారు. ఓకేనా? కానీ అది మనం ఏం చేస్తాం, మనకి ఈ విషయం తెలియక మనం వాళ్ళని నెగిటివ్ గా తీసుకుంటాము, శత్రువులుగా భావిస్తాం. సో ఇక నుంచి మిమ్మల్ని ఎవరు బాధ పెట్టినా వాళ్ళు మీకు లెసన్ నేర్పించడానికే వచ్చారు అనేది ఒకటి మీరు అర్థం చేసుకొని, ఆ మీరు ఎందుకు ట్రిగర్ అవుతున్నారో తెలుసుకొని దాన్ని సాల్వ్ చేసుకోండి. హ్యాపీగా ఉండండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్.